నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 2 దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన రోజు. ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల 3 మాసాలు అద్వితీయంగా పరిపాలన చేసి ప్రజల మన్ననలు పొంది ఒకసారి కాదు రెండవసారి కూడా పాజిటివ్ ఓటుతో గెలుపొంది మరొక 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తారనుకుంటున్నటువంటి సమయంలో అనుకోని విధంగా దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించటం చాలా బాధాకరమైనటువంటి అంశం. అలాంటి మహానుభావుడి వర్ధంతి నెక్స్ట్ మంత్ 2వ తారీఖున జరగనున్నది. రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరము చేస్తున్నట్టుగానే అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, ఉచిత ఆరోగ్య శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తూ ఉన్నది. ఆయన మరణించి ఇప్పటికి 7 సంవత్సరాలు. ఆయన మరణించిన తర్వాత రాష్ట్రం 2గా చీలిపోయింది. 2 రాష్ట్రాల్లోనూ సంక్షేమ పథకాలు జరగనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ 108కి ఫోన్ చేస్తే ఆయిల్ లేదనే సమాధానం వినిపిస్తున్నది. ఫీజు రీయింబర్స్మెంట్ స్టాచ్యురేషన్ పద్ధతి ద్వారా అందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇవాళ 2 రాష్ట్రాల్లోనూ ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత దీనస్థితిలో ఉందో మనకు తెలుసు. ఆరోగ్యశ్రీ, అలాగే గృహ నిర్మాణం, పేద బడుగు బలహీన వర్గాల కోసం అడిగిన వారందరికీ ఇల్లు ఇచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ ఒక్క ఇల్లు 2 రాష్ట్రాల్లో ఒక్క ఇల్లు కూడా కట్టని దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఈ విషయాలను చెబుతున్నానంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఈ 2 రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు అనేక విషయాలను, సంక్షేమ పథకాలను కోల్పోవటం బాధాకరమైనటువంటి విషయంగా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆయనకు ఘనంగా 2వ తారీఖున నివాళులు అర్పించవలసిందిగా ప్రజల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని, కార్యకర్తల్ని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఇక 2వ అంశం నేను మాట్లాడాలనుకున్నది, ఈరోజు మరొక్కసారి ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. మా శాసనసభ్యుడైనటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఏసీబీ కోర్టులో ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఇవాళ దాఖలు చేయడం జరిగింది. ఈ ప్రైవేట్ కంప్లైంట్లో ప్రైమా ఫేసీ కేసు ఉన్నదని భావించి ఏసీబీ కోర్టు చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఎవరికైతే నోటీసులు ఇవ్వాలో వారందరికీ నోటీసులు ఇచ్చి విచారణ ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. ఇది ప్రజాస్వామ్య దేశంలో హర్షించదగినటువంటి పరిణామంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఓటుకు నోటు కేసు జరిగి 14 మాసాలు అవుతున్నది. ఈ 14 మాసాల్లో తెలంగాణ ప్రభుత్వం ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఆ ఛార్జ్షీట్లో 33 సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని ఉచ్చరించడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఎడిషనల్ ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాము అనడం వలన ఏసీబీ వారు ఎడిషనల్ ఛార్జ్షీట్ కోసం, సప్లిమెంటరీ ఛార్జ్షీట్ కోసం ఎదురు చూస్తున్నారు 14 మాసాల నుంచి. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ పడేయట్లేదు. దీని వెనుక జరుగుతున్న తతంగం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారిని రక్షించాలనేటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ వ్యవస్థ, ఏసీబీ వ్యవస్థ చేస్తున్నది అనేది ఇంతకుముందు అనేక సందర్భాల్లో మేము ఆరోపించడం జరిగింది. దానికి ప్రతిఫలంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్నే తాకట్టు పెట్టేసేటటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. నిధులని తాకట్టు పెట్టారు, జీవనదులను తాకట్టు పెట్టారు, విభజన ఇచ్చినటువంటి హామీలను వాటిని కూడా తాకట్టు పెట్టారు. ప్రత్యేక హోదా గట్టిగా అడిగితే ఎక్కడ ఛార్జ్షీట్ పడేస్తారోననేటువంటి భయంతో ప్రత్యేక హోదా గురించి మాటలు మార్చేటటువంటి స్థాయికి వెళ్ళారు. కృష్ణా, గోదావరి లాంటి జీవనదుల మీద తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారంగా నీరు వాడుకుంటుంటే, ప్రాజెక్టులు కట్టుకుంటుంటే
మాట్లాడరు. మాట్లాడితే 33 సార్లు ప్రస్తావన చేసినటువంటి ఛార్జ్ షీట్కి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేస్తే కటకటాల వెనుక వెళ్ళాలనేటువంటి భయంతో మాట్లాడరు. విభజనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక హామీలుంటే వాటిని నెరవేర్చడానికి మీరెందుకు ముందుకు రారు అని గట్టిగా అడగరు. అడిగితే కేంద్ర ప్రభుత్వానికి కోపం వస్తే ఛార్జ్ షీట్ ఫైల్ చేయమంటే ఫైల్ చేస్తే కటకటాల వెనక్కు వెళతామనేటువంటి భయం. ఇంత భయంతో రాష్ట్రాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టి రాష్ట్ర అభివృద్ధి మొత్తాన్ని తెలంగాణకి కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టేటటువంటి దయనీయమైన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇంతకాలం 14 మాసాలు నుంచి కేసు జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి కూడా విచారణకు పిలవలేదు తెలంగాణ పోలీసు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ. అంతేకాదు ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించి వాటిని సైంటిఫిక్గా అనలైజ్ చేసినటువంటి రిపోర్ట్ కూడా ఇంతవరకు కోర్టులో పడేసినటువంటి సందర్భం లేదు. ఛార్జ్షీట్ ఫైల్ చేయరు, లాగుతానే ఉన్నారు. దీని అందరికీ కారణం మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం, వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ కలిసి కాంప్రమైజ్ చేసి రాష్ట్రం గురించి మాట్లాడుకోకుండా ఆయన కాముగా ఉండేటట్టు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాదులో ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలేసి విజయవాడలో పరిపాలన చేసుకునేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోవడానికి గల కారణం ఏదో పాలన దగ్గరగా ఉంటుందని, విజయవాడలో అభివృద్ధి చెందుతుందని కాదు. ఎక్కడ ఛార్జ్ షీట్ పడవేస్తారో అనేటువంటి కంగారుతో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పరిపాలన చేస్తూ దానికి రంగు పులుముతూ ఉన్నారు. పరిపాలన విజయవాడలో ఉంటే సక్రమంగా ఉంటుందనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసులకు భయపడి, అరెస్టులకు భయపడి, ముద్దాయిగా అవుతానని భయపడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతోనే మా శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు సాక్ష్యాధారాలతో ఇన్వెస్టిగేషన్ చేసి సాక్ష్యాలన్నింటినీ కూడా సమీకరించి మొత్తం అంతా కూడా సమీకరించి ప్రైవేట్ కంప్లైంట్ వేయటం జరిగింది. ఈ ప్రైవేట్ కంప్లైంట్ని విచారణకి ఏసీబీ కోర్టు తీసుకున్నది. నేను మనవి చేస్తున్న ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్, అలాగే మోడీ గారు, అలాగే వెంకయ్యనాయుడు గారు కాపాడాలన్నా కాపాడలేరు. న్యాయ వ్యవస్థ చాలా బలీయమైనది. న్యాయ వ్యవస్థలో మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన తప్పనిసరిగా దోషి అనేటువంటి నగ్న సత్యం అందరికీ తెలిసిన మసిబూసి మారేడికాయ చేసి తప్పుకు పోవాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులో మూల్యం చెల్లించక తప్పదు. చంద్రబాబు నాయుడు గారికి నేను మనవి చేస్తున్నా, మీరు దయచేసి ఈ కేసులో ఇరుక్కుంటామనేటువంటి ఉద్దేశంతో రాజీపడి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి మీరు వెళితే ప్రజలను క్షమించరు నాయన చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడవలసినటువంటి ముఖ్యమంత్రి గారు మీరు భయపడిపోయి, కేసులకు భయపడిపోయి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేటటువంటి పరిస్థితికి మీరు నెట్టబెడితే ప్రజలు క్షమించరని ఈ సందర్భంగా వారికి చెప్పదలుచుకున్నాం. ఈ కేసులో తప్పనిసరిగా వాస్తవాలు బయటకు వస్తాయి, వచ్చి తీరుతాయి. రాష్ట్ర ప్రయోజనాలను మాత్రం కాపాడటం కోసం మేము ఎంత దూరమైనా వెళతామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అంటారు ఆల్రెడీ సబ్సైడ్ అయిపోయినటువంటి కేసుని, ఆల్రెడీ వెంకయ్యనాయుడు గారు కాంప్రమైజ్ చేసేసినటువంటి కేసుని మళ్ళా టీడీపీ వారికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు బయటకు తీసుకొచ్చారని టీడీపీ వారు అంటే అది నిజమే. ఆల్రెడీ మీరు కాంప్రమైజ్ అయిపోతే చట్టం తన పని తాను చేసుకోకుండా ఉండదు అని చెప్పడం కోసమే ఈ ప్రైవేట్ కంప్లైంట్ వేయటం జరిగింది. పైగా ఇంకొక అంశం ఏమిటంటే, దీనివల్ల మీ రాజీ వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినిపోతున్నాయనేది మా ఆవేదన. రాజధాని 10 సంవత్సరాల పాటు హక్కుంటే చంద్రబాబు నాయుడు గారు బొడాబొడ ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు. అంతకుముందేమో నేను ఇక్కడే ఉంటాను అని చెప్పినటువంటి పెద్ద మనిషి. అందరూ ఇక్కడే ఉన్నారు, ఆఫీసర్లు అక్కడ అసెంబ్లీ ఇక్కడ జరుగుతుంది, ఆయనేమో మాత్రం అక్కడే ఉంటాడు, దాక్కుంటాడు అక్కడ. అంటే అక్కడ నుంచి ఏ జీవోలు ఇష్యూ చేసినా ఫినాన్షియల్ జీవోలు ఈ హైదరాబాదు పరిధిలోకి రావు కాబట్టి అక్కడ ఉండి మేనేజ్ చేసుకోవచ్చు అనేటువంటి తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అందువల్ల తప్పనిసరిగా పాతబడిపోయినా కూడా
న్యాయం కోసం పోరాటం కోసం ఈ కేసు బయటకు తీసుకురావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులైనటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు తీసుకురావడాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నాం. ప్రజాస్వామ్యవాదులు కూడా హర్షం వ్యక్తం చేయాలి. పవన్ కళ్యాణ్ కూడా సేమ్ కామెంట్ చేశారు సార్. కేంద్రంతో పోరాటానికి ఎందుకు భయపడుతున్నారని వాటి పట్ల వైఎస్ఆర్సీపీ స్టాండ్. పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న కాదు మొన్న అనుకుంటాను తిరుపతిలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిని ఇదే వ్యాఖ్య చేశారు. ఏమని? అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ఎందుకు అడగలేకపోతున్నారు? మీ దగ్గర ఏమైనా లొసుకులు ఉన్నాయా అని. లొసుకులు ఉన్నాయి, అందుకనే ఆయన మాట్లాడలేకపోతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఒకటి కాదు చాలా ప్రశ్నలు సంధించారు. బట్ అన్నిటికీ సమాధానం చెప్పుకోవలసినటువంటి బాధ్యత ఆ కూటమిలోనే ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసే ఎన్నికల్లో పోటీ చేశారు. ముగ్గురు కలిసే రాజ్యాధికారాన్ని సాధించారు. ఆ ముగ్గురు కలిసిన వారిలో ఒక ఆయన పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ప్రశ్నిస్తున్నాడు. సమాధానం చెప్పుకోవలసినటువంటి బాధ్యత మోడీకి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది. మీ వెంట ఉన్నవారు, మిమ్మల్ని గెలిపించిన వారు మిమ్మల్ని ప్రశ్నించే రోజు వచ్చింది. ప్రశ్నిస్తున్నాడు, సమాధానం చెప్పుకో చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర లొసుకులు ఉన్నాయా అని ఆయన అడిగాడు. మేము అంతకు ముందే చెప్పాం, చంద్రబాబు నాయుడే పెద్ద లొసుగు. ఎవరు? అక్కడేం అనలేదే, నేను ఇది వినలేదు. వైసీపీ, నేను మనవి చేస్తున్నా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక హోదా సజీవంగా అట్టిపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మనవి చేస్తున్నా, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రజాస్వామ్యవాదులందరికీ మనవి చేస్తున్నా, అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ప్రత్యేక హోదాని మరుగున పెట్టడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశారో మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్యన ఒక మాట అన్నారు, ఇప్పుడు మానేశారు. ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవినా? అది లేకపోతే మనం బతకలేమా? ఎట్లా కొట్టగా మభ్య పెట్టేసి దాన్ని చాప కింద పెట్టేసి తొక్కేయాలని చూస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమ రూపాన్నిచ్చి ఈ 2.5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా నినాదాన్ని సజీవంగా పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సజీవంగా ఉంది కాబట్టే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, మరొకరు మాట్లాడినా దానికి విలువ వస్తుంది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నేను చెప్పినటువంటిది కాదు, ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎవరితో కలిసైనా ముందుకే వెళతాం. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసేవారు ఎవరు వచ్చినా కలుపుకొని పోరాటం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది పవన్ కళ్యాణ్ గారైనా మరొక వారు ఎవరైనా సరే. మాకు రాజకీయంగా అనేక విభేదాలు ఉండొచ్చు, కానీ ప్రత్యేక హోదా అనేది చిత్తశుద్ధితో పోరాడవలసినటువంటి అంశం అని భావిస్తున్న వారిలో మేము ప్రథములం. ఎవరు వచ్చినా, పవన్ కళ్యాణ్ గారే కాదు, ఎవరు వచ్చినా ప్రత్యేక హోదా గురించి పోరాటం చేస్తామంటే వారిని కలుపుకొని పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, స్వాగతిస్తుంది కూడా. ఎలక్షన్స్లో కూడా అంటే ఎలక్షన్ ఏమైనా ఇప్పుడు ఉన్నాయా? టూ ఇయర్లీ. ఎలక్షన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి వచ్చేవారి అందరితోనూ ప్రధాన ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్ల గురించి ఇప్పుడు మాట్లాడడం టూ ఇయర్లీ. ఏ కాకినాడ సభ? ఎవరిది? మనకు తెలియదు, తెలియని గురించి మనకు తెలియదు. మమ్మల్ని పిలవలేదు. మద్దతు ఇవ్వటం అంటే అక్కడికి వెళ్ళి ఇవ్వటమా? నో, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అంటే మద్దతు ఇవ్వటం అంటే ఆయన మీటింగ్ పెడితే మేము కార్యకర్తలను తోలటమా? ఆయన కార్యకర్తలతో ఆయన మాట్లాడుకుంటారు. ఆయన అడిగినప్పుడు మేము ఆలోచన చేస్తాం, అంతే తప్ప ఆయన మీటింగ్ పెడుతుంటే మద్దతు ఇవ్వటం అంటే కార్యకర్తలందరూ మేము తోలటమా, మమ్మల్ని పంపించటమా? కాదు. నేను ఆయనతో టచ్లో లేను, రాజకీయంగా ఆయనతో టచ్లో లేను, రాజకీయంగా. ఓకే, ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఉంటాం, సోషల్ యాక్టివిటీస్లో అనేక సందర్భాల్లో ఉంటాం. మా ఇంట్లో మా అమ్మాయి పెళ్ళికి వచ్చాడు, మాట్లాడుకుంటాం, ఏముంది, అది వేరే అంశాలు. రాయబారం దేనికి రాయబారం చేయాలి? పవన్ కళ్యాణ్ గారితో కలిసి పోరాటం చేయడానికి రాయబారం ఎందుకు? ఆయన ప్రత్యేక హోదా భుజాన పెట్టుకుని 2.5 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఆయన కలిసి వస్తా అన్నాడు, 2.5 సంవత్సరాల తర్వాత వస్తా అన్నాడు, రమ్మన్నాం, తప్పేం లేదే.
ఎలక్షన్స్ కి మీకు ఏమైనా అటాక్ ఏర్పడుతుంది? ఏమండి నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఏమైనా మీకు అటాక్ ఏర్పడుతుందా భవన్? ఎలక్షన్ల గురించి మేము ఇప్పుడు ఆలోచించడం లేదు. ఎలక్షన్ల గురించి ఏం అడ్డం వస్తుంది ఏంటి, దిస్ ఈజ్ నాట్ ది టైం. ఎలక్షన్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. దిస్ ఇస్ టూ ఎర్లీ. ఎన్నికల ప్రస్తావనే లేదు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానం. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా గురించి ఎవరు సపోర్ట్ చేస్తానన్నా వారిని కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది, మెడలు వంచుతుంది, ప్రత్యేక హోదా సాధిస్తుంది.